అరే నువ్వు ఈ గుండు మాటలు బంద్ చేసి సున్నా మాటలు బంద్ చేసి ఇప్పటికైనా రేపటి నుండి ఈ నగరానికి ఏం తీసుకొస్తావో చెప్తే బాగుంటుంది. ఇది 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 అమృతలో ఉంది. ఆనాడు అవకాశాలను కూడా ఈ పట్టణానికి నువ్వు తీసుకురావాల్సినటువంటి ప్రాజెక్టు తీసుకురాలేకపోయినావు. నేను ఇప్పుడు కూడా మా తమ్ముడు అరవింద్కి ఛాలెంజ్ చేస్తా ఉన్నా. నిజామాబాద్ పట్టణానికి 7 ఏళ్లుగా ఎంపీగా ఉండి ఏం నిధులు తీసుకొచ్చినావు, ఏ ప్రాజెక్టు తీసుకొచ్చినావు, ఎవరు బతుకులు ఎలగబెట్టినావు, ఎవరికి సంక్షేమం అందించినావు, ఏ బీదవాడి బతుకులు ముఖ్యంగా బీసీల బతుకులు ఏమైనా మెరుగుపడ్డాయా? అరే మీకు కొంత జ్ఞానం ఉండి మాట్లాడాలి. బీసీ బిల్లు రేవంత్ రెడ్డి గారు ఒక రెడ్డి బిడ్డ తీసుకొస్తే మీ బీజేపీ ప్రభుత్వము గవర్నర్ దగ్గర 2 బిల్లు పెండింగ్ పెడితే ఒక బీసీ బిడ్డ అయినట్టు నువ్వు ఎందుకు మాట్లాడతలేవు? ఇవాళ ఫస్ట్ దానికి జవాబు చెప్పు.